హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెజర్ కుక్కర్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. సాయంకాలం టీ కాఫీతో పాటు వేడివేడిగా ఏదైనా స్నాక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఈరోజు మంచి స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి నా చేతుల్లో ఏముందో. ఇవాళ మనం చేయబోయేది తమలపాకు బజ్జీ. తమలపాకులో స్పెషల్ ఎందుకంటే చాలా మంది తమలపాకులో ఏమి చేస్తారంటే పూజలు. మనకి ఇప్పుడు వరలక్ష్మి పూజ మొన్న అయిపోయింది. రెగ్యులర్ గా అన్ని పూజలే. వినాయక చవితి ఉంది, దసరా ఉంది, దీపావళి ఉంది. లైన్ గా ఎక్కడ గ్యాప్ లేకుండా పండగలు వచ్చేస్తున్నాయి. మనం తమలపాకులు వాడుతానే ఉంటాము. పూజలో ఏమి చేస్తామంటే పూజ అయిపోయిన తర్వాత పూలు ఆకులు కలిపేస్తాము. ఎవరు వేసుకుంటారు చెప్పండి? ఇవి వేసుకోరు కదా. తమలపాకు చాలా మంచిదండి. అప్పుడప్పుడు నెలకొకసారైనా ఆకు ఒక్కతో పాటు వేసుకుంటే చాలా మంచిది. భోజనం చేసిన తర్వాత ఆకు ఒక్క వేసుకుంటే అరుగుదల చాలా మంచిది. అందుకే మనకి పెళ్లి భోజనాల్లో కిల్లీ రూపంలో తప్పకుండా పెడతారు. అంత మంచిది ఆకు ఒక్క. అసలు తమలపాకు చాలా మంచిదండి. మీ పిల్లలు ఎలా అయితే తింటారో అలా రెసిపీని చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఈ తమలపాకు బజ్జీలు క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. ఎన్ని తిన్నామో కూడా తెలియకుండానే అలా తినేస్తూ ఉంటాము. ఇప్పుడు నేను ఇంత మంచి తమలపాకుతో అయితే బజ్జీ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ దానికోసం ఫ్రెష్గా ఉన్న తమలపాకులను ఇలా తీసుకొచ్చాను. ఇలా తమలపాకులు తీసుకువచ్చిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మీరు ఎన్ని తమలపాకులతో అయితే బజ్జీలు చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పిండి కలుపుకోవాలి. ఇక్కడ ఒక 10 లేదా 15 ఉన్నాయండి తమలపాకులు అయితే ఉన్నాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా శనగపిండి తీసుకున్నాను. అందులోకి 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి వేసుకోవటం వలన క్రిస్పీగా వస్తాయండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. 1/4 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోండి. కారం ఆప్షనల్ అండి. తమలపాకు ఘాటు, వాము ఘాటు సరిపోతుందిలే అనుకునే వాళ్ళు స్కిప్ చేయవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా వాము ఇలా నలిపి వేయండి. ఫ్లేవర్ బాగా ఉంటుంది. తర్వాత చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలపండి. ఉప్పు, కారం, వాము అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలపండి. తర్వాత వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి పల్చగా అయిపోతే తమలపాకుకి పిండి అనేది అంటుకోదనమాట. అందుకని పిండి కలిపేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి పిండి ఇలా కలుపుకోవాలన్నమాట. మరి పల్చగా ఉన్నా మరి ఎక్కువ చిక్కగా ఉన్నా దలసరిగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆకు మనకి చాలా పల్చగా అయిపోయి తక్కువ వేగిపోయి అందులో ఏమి ఉండదన్నమాట. అందుకని మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే బజ్జీలు బాగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మీకు ఇక్కడ మంచి చిట్కా చెప్తాను. మనం బజ్జీలు వేసే ముందుగా ఆయిల్ కాగిన నూనెను 1/2 టేబుల్ స్పూన్ దాకా ఈ పిండిలో వేసి కలపండి. అప్పుడు బజ్జీలు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 తమలపాకులు పెట్టుకోండి. ఒక్కొక్కటి పెట్టామనుకోండి త్వరగా వేగిపోయి అస్సలు ఏమీ కనిపించదు. అందుకని 2 తమలపాకులు ఇలా కలిపేసి ఈ పిండిలో ముంచేసి ఈ విధంగా నెమ్మదిగా ఆయిల్లో వేసేయండి. మీకు ఆయిల్లో ఎన్ని సరిపోయాయో అన్ని వేసుకోండి. 1 నిమిషం అలా ఉంచి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇవి పల్చగా ఉంటాయి కాబట్టి త్వరగానే వేగిపోతాయండి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసేయండి. చూడండి తమలపాకులు ఇలా మధ్యకు ఇలా ఫోల్డ్ చేసి వేసామంటే మనకి మిరపకాయ బజ్జీల్లాగా అనిపిస్తున్నాయన్నమాట. ఆకు పచ్చిదనం ఉంటుంది కదా, అందుకు చిటపట అంటుంటుంది. ఏమీ పర్వాలేదు. ఇలాగే మిగిలిన తమలపాకులతో కూడా బజ్జీలు వేసేసేయండి. అంతేనండి, వేడివేడిగా తమలపాకులతో బజ్జీలు రెడీ అయిపోయాయి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. చూడండి తమలపాకుల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. తింటుంటే ఎన్ని తిన్నామో కూడా తెలియకుండా తినేస్తామండి. అంత రుచిగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.